ఏపీలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి బాలికలు తమ సత్తా చాటారు. అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ బాలికలు అబ్బాయిల కంటే ముందంజలో నిలిచారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఈసారి ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖలో టాప్ ర్యాంకర్లు ఒకే ప్రాంతానికి చెందినవారుగా ఉండడం జిల్లాకు మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది. టాప్ 5లో చోటు సంపాదించిన విద్యార్థులు అందరూ అద్భుత మార్కులు సాధించి తమ ప్రతిభను నిరూపించారు. ఇందులో 595 మార్కులు సాధించిన యోగిత రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాలో కూడా అగ్రగామిగా నిలిచింది. ఆమె సాధించిన ఫలితం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో యోగ్యత మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. పరీక్షలు ఉత్తీర్ణత శాతం అత్యధికంగా పెరగడంతో ప్రభుత్వం ఎంతో ఉత్తేజంగా అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ అయితే దీనికి సంబంధించి భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి కూడా విద్యాశాఖలో ఇంత మార్పులు కనబరిచారని చెప్పేసి అయితే ఎంతోమంది నుండి ప్రశంసలు అందుకున్నారు. అటువంటి ప్రశంసలు అందుకుంటున్న టాప్ లిస్ట్లో అయితే వన్ ఆఫ్ ద టాప్ ఎవరైతే ఉంటారనగానే ఫస్ట్ విశాఖ మహానగరం నుండి అయితే చాలామంది బాలికలదే పైచేయి అయితే ఉన్నారు. అందులో ఒక బాలికైన 595 మార్కులు సాధించిన యోగ్యత అయితే మనతో పాటు ఉంది. అసలు ఎలా తన యొక్క విద్యాభ్యాసాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారనే విషయాన్ని అయితే తనను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర టీవీ నుండి కంగ్రాచులేషన్స్. ఎలా జరిగింది నీ విద్యాభ్యాసం అంతా? ఈ 10th క్లాస్ అంతా ఎలా చేసింది? 10th క్లాస్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 8th క్లాస్లో నేను వేరే స్కూల్ జాయిన్ అవ్వడం వల్ల ఆ స్కూల్కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ టీచర్స్, పేరెంట్స్ అందరి సపోర్ట్ వల్ల కొంచెం ఫాస్ట్గానే ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యాము. తర్వాత 10th క్లాస్కి వచ్చాక మాకు వివిధ కోర్సులు అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ అని చెప్పి కండక్ట్ చేశారు. దానివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల ఎగ్జామ్స్ అంటే ఫియర్ పోయింది. టైం టు టైం స్టడీ టైం టేబుల్ కూడా వాళ్ళే ఇచ్చేవారు. టీచర్స్ ఎప్పుడూ సపోర్ట్ చేసేవారు. పేరెంట్స్ ఇద్దరూ కొంచెం వర్క్లో ఉన్నా సరే మమ్మల్ని కొంచెం పట్టించుకుంటూ మేము ఏం చేస్తున్నాము, ఎలా చదువుతున్నాము అని వాళ్ళు కూడా చూసుకుంటూ వాళ్ళ హెల్ప్, వాళ్ళ సపోర్ట్ మాకు ఇచ్చారు. సో ఇలాగా అందరి సపోర్ట్ వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. యాక్చువల్లీ 595 మార్క్స్ వచ్చాయి. అసలు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అసలు ఏంటి, ఏ సబ్జెక్ట్ నీకు బాగా ఇష్టం? నాకు హిందీ, సోషల్ అంటే కొంచెం ఇష్టము, కానీ అందులో మార్క్స్ రాలేదు. బట్ తెలుగులో 100 మార్క్స్ వచ్చాయి, హిందీ 99 వచ్చాయి, ఇంగ్లీష్ 97 వచ్చాయి, మ్యాథ్స్ 100 వచ్చాయి, సైన్స్ 100 వచ్చాయి, సోషల్ 99 వచ్చాయి. అంటే సోషల్ అంటే ఇష్టం అంటున్నావు. ఏంటి సోషల్ అంటే? సోషల్ ఎలిమెంట్ వైపు వెళ్ళబోతున్నావా? సోషల్ సర్వీస్ చేయడానికి ఏమైనా సిద్ధం? సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్ అయిపోయాక డిగ్రీ సంపాదించుకొని ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రజలకి చిన్న సేవ చేయాలన్నది నా ఉద్దేశం. సో మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అలానే మీకు ఇంకెవరున్నారు? బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరున్నారా? మా డాడీ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. మా మమ్మీ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో ఇన్ని మార్క్స్ వచ్చే నెక్స్ట్ నీ ఫ్రెండ్స్తో పాటు లేకపోతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానీ రేపు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేవాళ్ళు కానీ ఏంటి, జస్ట్ అంటే ఒక మెసేజ్ ఇచ్చాను కాదు, ఎలా నువ్వు చదివావు? స్ట్రెస్ ఏం తీసుకున్నావా? నైట్ టైం ఎక్కువ చదవడం కానీ మార్నింగ్ ఏ టైంలో లేవడం, అదేంటి అసలు నీ ఎక్స్పీరియన్స్ ఒకటి? నైట్ టైం చాలామంది 2-3 వరకు చదివి 3కి పడుకుంటూ పోయి మళ్ళీ 4కి లేచి చదివిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంత టైం చదవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా స్ట్రెస్ తీసుకొని ఎగ్జామ్స్ కొంతమంది సరిగ్గా రాయలేకపోవచ్చు కూడా. బెస్ట్ సజెషన్ ఏంటంటే 10 వరకు చదివి తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ 4-4:30 టైంకి లెగిసి చదివితే సరిపోతుంది. ఆ టైం కొంచెం మనం ఫోకస్డ్గా చదివితే సరిపోతుంది. మనం చదివింది మనకి చాలా బాగా గుర్తుంటుంది కూడా. ఇది మనం ఏదైతే ప్రధానంగా చూస్తున్నామో తన యొక్క విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక జర్నలిస్ట్గా తన యొక్క పేరెంట్స్ అంతా కూడా బయట తిరుగుతున్న సమయంలో కూడా ఎప్పటికప్పుడు తన బాగోగులు తెలుసుకుంటూ కూడా తనతో పాటు వాళ్ళ టీచర్స్ సపోర్ట్తో పాటు ఏదైతే ఎగ్జామ్స్ ప్రధానంగా బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించేటప్పుడు కూడా ఎటువంటి ప్రెజర్ కూడా తనకు లేకుండా ఉండే విధంగా ఆ ఎగ్జామ్స్ కండక్ట్ ఏదైతే చేశారో దానివల్లే ఇటువంటి మార్కులన్నీ సంపాదించగలిగాను, అలానే స్ట్రెస్ లేకుండా అయితే ఉన్నాననే విషయాన్ని అయితే తెలియజేస్తుంది. అలానే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా ఎవరైతే చదువుతారో ఎర్లీ అవర్స్లో చదివే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ అయితే ఉండదనే విషయాన్ని కూడా యోగ్యత తెలియజేస్తుంది. ద టాప్ ర్యాంకర్స్లో టాప్ మార్క్స్ రావడంలో యోగ్యతతో పాటు ఎంతోమంది బాలికలదే పైచేయి కావడం, అటువంటి యోగ్యత కూడా విశాఖ మహానగరం నుండే రావడంతో అయితే ఎంతోమంది విశాఖ వాసులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిను మరింత భవిష్యత్తులో మరిన్ని
అవరోధమైన గొప్పగా ఉండాలని చెప్పేసి అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఆ విధంగా తన కన్న కలలు ఐఏఎస్ కావాలని ఏదైతే కోరుకుంటుందో అది కావాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖ. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్షలు ఉత్తీర్ణ